మరి గంగ పాడుతున్నా గౌరీ పాడుతున్నా మరి వికన్న పాడుతున్నా ఇట్లా ఉండంగా శివ శివ రామ 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 ఎండుకున్న ఏలవాడు దేవదంగమయ్యా సత్యలోకం ఏలవాడు రా బ్రహ్మదేవుడేవి వైకుంఠ మేలేది శ్రీమన్నారాయణ వైకుంఠ మేలేది శ్రీమన్నారాయణ శివుని భార్య పార్వతమ్మ దేవి పార్వతమ్మ బ్రహ్మవార్య శారద దేవి శారదమ్మ విష్ణు భార్య ఆదిలక్ష్మీదేవి ముగ్గురు మాతలు ముగ్గురు రాజులు ఇవ్వలేరు రాజ్యాలు వారు వేస్తున్నారు ఇవ్వలేరు దేశాలు వారు వేలబట్టారయ్యా ఆరుగుట్ల అయ్యలను అయ్యలందరమ్మా 70 కోట్ల దేవతలు రామ రామ 70 కోట్ల దేవతలు దేవగణాదులు ఇవ్వలేరు రాజ్యాలు వాళ్ళు వేస్తున్నారయ్యా శివుడి కన్న బిడ్డ శివుని మాత పార్వతి కన్న బిడ్డ పరమకలి అని ఎల్లమ్మ దేవి పుట్టలు పుట్టింది భూలోక మాత మక్షలు పుట్టింది మహిళాసరణ గవ్వ లోపల పుట్టింది గణమేర వెనక అమ్మవారి ఎల్లమ్మ దేవి కైలాస లోపల ఎండుకొండ లోపల శైవరం కట్టింది రేనక శైవరం సంగతి ఎవరికి అర్థమైతే లేదు 6 కోట్ల అయ్యలకు ఆదిగణాదులకు 70 దేవతలకు దేవగణాదులకు ఎల్లమ్మ శైవరం కట్టిందంటే నేను లెక్క మాడతాను దేవన దేవతలు చేరవచ్చే వారికల్లా అమ్మవారి ఎల్లమ్మ శైవరం కట్టింది ఆ శైవరం చూసే వారికల్లా దేవతలకు ఏమనిపిస్తుందంటే అమ్మో ఈ శైవరం ఎల్లమ్మ కట్టింది శైవరం అవుతుంది కాదంటే ఆ ఎల్లమ్మ శైవరం ఎట్లా కట్టిందంటే నేను సత్యాన పుట్టి సత్యాన్ని పెరిగినా ఒరాన పుట్టి ఒరాన పెరిగినా నా లెక్క నన్ను లగ్గమైన మునగాడైతే నా లెక్క సత్యంగా పుట్టినోడు సత్యంగా పెరిగినోడు కావాలి అట్లా కాదని ఒక మూత మూసింది ఒక మూత మూడు 2,000 పెట్టింది ఆ 2,000 కాడ 7 పట్నాల కదా సమాధి పెట్టింది నా లగ్గమైన మునగాడైతే లగ్గేలు కోసి 2,000 దెబ్బ కొట్టాలి 2,000 నాది ఎల్ల ముందు 7 పట్నాలు లగ్గ స్వామిది ఇవ్వకాలి కరకర 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 గంట కొట్టాలి 2,000 నాది ఎల్ల ముందు 60 తురాబాగా చుట్టాలి గంటరామ చిల్కని కింద పడ కొట్టాలి మరి సన్నవ సప్పుకుల దక్కంగా దిగాలి 2,000 నాది ఎల్లకు ముందుకు శంగలిక చామదుపు తేవాలి సముద్రాలు స్నానం చేయాలి శంగలికి చామదుపు తేవాలి పంచకోటి లింగాల పూజ కూడా కట్టాలి రామ 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 పూజ కూడా కట్టాలి రామ 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 పంచకోటి లింగాల పూజ కట్టాలి అమ్మవారు ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ శైవరం కట్టింది ఎల్లమ్మ ఆ ఎల్లమ్మ శైవరం కట్టింది దేవన దేవతలకు ఎవరికి అర్థమైతే లేదు ఈ దేవతలు ఇక్కడ ఉండంగా వచ్చిన దేవతలు ఏనాడు కనుక కిందికి తలక వేసి 4 గీతలు గీస్తున్నారయ్యా అక్కడ మరి కంచిపుల కోట వేలే కార్తీక శీలమ్మ కన్న కూడా కార్తీక వీరార్జునుడు దండు దెబ్బ తీసుకొని ఎల్లమ్మ నేను లెక్క మాడతా అని దండు దెబ్బ తీసుకోండి కంచిపుల కోట వదిలిపెట్టి కైలాసం చేరవచ్చినాడా ఎండుకున్న కైలాసం చేరవచ్చే వరకల్లా మరి ఏనాడు కనుక పక్కకి వెళ్ళి పని చేసి పక్కన పోతున్నాడు ఆడపిల్ల ఎల్లమదేవి ఏమన్నమాట అంటమున్నదయ్యా ఒరే కార్తీకుడా ఇవాళ నువ్వు శైవరంగిన శని పాలైపోతా నువ్వు ఎంత ఒరే కార్తీక రాజా నీ కాళ్ళు చూస్తేనేమో కళ్ళ వృక్షాలు చేలు చూస్తే శంకరి పడతారు నీ తలకాయలు కూడా పోతే పొనగిరి కిరలు ఎక్కున్నది అని ఏనాడు కనుక ఎల్లమ్మ చిన్నవై కూర్చున్నది రేణుక ఎల్లమ్మదేవి కార్తీకుడు ఏనాడు కనుక ఒక వెంట కూడా వచ్చి లగ్గేలు కోలు చేత బట్టి రథమే చెప్పగొట్టిండు 1 వదన 2 వదనాలు 7 వదనాలు 1 వదన 2 వదనాలు 3 వదనాలు 4 వదనాలు 7 వదనం మింది వాకాయ లేక గుమ్మడికాయ లేక కింద పడిపోయినాడే రామరామ
పడిపోయినాడు రామ రామ 7 వదనాడు మీద బాగలే గుమ్మడికాయ కింద పడిపోయిందయ్యా కింద పడిపోయినప్పుడు కనుక అడవిలో ఎల్లమ్మ దేవి ఎనదుల మాడదేవి ఎల్లమ్మ కిలకిల కిలకిల నవ్వుతున్నదయ్యా ఆ తల్లి రేణుగా ఎల్లమ్మ ఆ రేణుగా ఎల్లమ్మ దేవి కార్తీకుడు కింద పడ్డప్పుడు కనుక ఏమైనా మాటలంట ఉన్నది ఎల్లమ్మ దేవి ఒరే కార్తీకుడు అంబట చెట్టు లెక్కున్నావు రాకెట్ పెట్ట లెక్కున్నావు కాట్ల కొర్రే లెక్కున్నావురా మాణికం లెక్క నేనున్నా మస్కమంత లెక్క నువ్వు ఉన్నవురా గుళ్ళె పోషమ్మోలే నేనున్న గుడి మీద కొంగోలే నువ్వు ఉన్నవురా కార్తీకుడా దిగు ఎండుకొండ దిగి మాట్లాడమని వెళ్ళమన్నప్పుడు ఆ కార్తీకుడు ఏమంటా ఉన్నాడు అక్క కొండ కోలుకొండ దోషాడు జాడా బామ ఎల్లమ్మదేవి ఇంతమంది దేవతలను తీసుకొని చేసి మాట్లాడితివా ఇంతమంది దేవతలను తీసుకొని చేసి మాట్లాడినవు ఒకవేళ కనుక నన్ను మించిన సూర్యుడు ఎవడు లెక్క మాడతాడో ఒకవేళ లెక్కనికి అందుకున్నా నీ నాగిళ్ళకి అందొస్తున్నా నాగిళ్ళు జగనీయ పదపడే కన్నీయ పదురుకొమ్మ దింపనీయ అడవిలో నేను దొరికించుకొని బతకంగా చేస్తున్నాడు చెట్టు మాట్లాడి చెట్టు కాటు పెట్టి కత్తిపోలో కట్టే వెళ్ళిపోయిండు ఇక నాడకానికి వెళ్ళిపోయి ఇళ్ళ పేరు సిద్ధరికి పెట్టిండు ఇయ్యలే కానీ ఇంకా నెలకు కానీ ఇంకా ఏడాది కానీ ఇళ్ళమని లెక్క మాడతా ఇదే వచ్చిన దగ్గరికి ఇదే పప్పుచారి కలిసిపోస్తున్నాడు ఆ కార్తీకుడు అక్కడ ఉండని ఎల్లమ్మదేవి అడవిలు ఎల్లమ్మదేవి ఎండుకొండ కైలాస లోపల చుట్టుముడి దేవుడు సుక్క లెక్క కూర్చొని ఉన్నాడు నడుమ దేవత ఎల్లమ్మ నన్ను విన్న లెక్క కూర్చొని ఉన్నదయ్యా ఇక్కడ సంగతి ఇట్ట ఉండగా పూలక పట్నమేలే రామ రామ పూలక పట్నమేలే రామ రామ అది జలదూరి పట్నమమ్మ రామ రామ అయ్యో జలదూరి పట్నమేలే రామ రామ అయ్యో ఆ రాజా గౌతుడు గౌతరాజా జలదూరి పట్నమేలే గౌతుడు భార్య వాలియమ్మ దేవి వాలియమ్మ కన్న కొడుకు గంగాముని బాలముని చంద్రముని చక్రముని సూర్యముని అందరికన్నా పెద్దవాడు చెవరకిన మాముని అందరికన్నా 7 మంది కొడుకులు 7 మంది కొడుకుల్లో పెద్దవాడు మునిరాజు 7 తోడ పుట్టిందిరా అయ్యో అడవిల్ల ముత్యాల సరిచేవిరా నాయనా పుట్టింది అడవిలో ముత్యాలదేవి మరి కనుక ఒక 7 మంది కొడుకులు రాజగౌతుడు మరి ఏనాడు కనుక ఒక కొరసేను పట్టిండు కొరసేను పెట్టిండు అక్కడ కొరసేను పెట్టిండు కొరసేను లోపల ఊకున్నాడు ఊదు పోగేసుకొని లేపుకున్నట్టు 4 సలపలు తెచ్చి బంగారకాల బాలమైసను ఒక లింగం తెచ్చి ఒక రాతు పెట్టి మైసమని మొక్కిండు ఏనాడు కనుక కొర్రసేను పెరిగింది కొట్టొచ్చింది అయ్యా ఇలా పొద్దుమీకి ఏమంటావు రాజగౌతుడు రేపు పొద్దుగల కొబ్బరికాయ కూడా తగరపతి మరి వరిసేను మరి కొర్రసేను కోత పడతానప్పుడు అడవిలో ఎల్లమ్మ అడవిలో బంగారు మైసమ్మ దేవి బంగారు కళ్ళ బాల మైసమ్మ కళ్ళ చూసింది రేకారి కౌత రాజా కోడి పిల్లని మోసి కొబ్బరికాయలు కొట్టినా కొరసేను కోత పడతావా నేను కోడి మీద వెచ్చబోనురా నాయనా నేను గొర్రె పిల్లకు వెచ్చబోను రా నాయనా అని రాజగౌతుడు కనుక మరి మంచం మీద వండుకుని నటి సేన లోపల ఆ కలికి కాంతారం అందరూ లేబల లోపల మైసమ్మది హర్రాను మైసమ్మ తల్లి అడుగుతాలు తల్లి పెట్టాను అడుగుతాలు తల్లి పెట్టాను పాలు తల్లి లేపాను ఎర్రడు గుడ్లాకు ఎత్తింది గోపామే తెల్లి గుడ్లాకు తెచ్చింది తట్టామే ఎండి వాడ పనులు కూడా రాయ్ ఇంటికి కూడా తల్లి కొరికింది అర్రర్ర నాని ఏనాడు కలిగి కాంతారు మాందారి లోపల బాయిలో నీళ్లు తొలగని ఏళ్ళ లోపల ఆడదానికి ఆజు కళ్ళమాని ఏళ్ళ లోపల బసవదేవుడు సొప్పకరికని ఏళ్ళ లోపల 7 వదల మీదికి లేచినాదే బంగారు మైసమ్మ దేవుడా అర్రర్ర అని 7 వదల ఆకాశ జాగ్రత్తగా మీది పెరిగి
వచ్చి ఈనాడు మంచి మీద ఈ రోజు రాజగౌతుడి మీద శాంతి దగ్గర పెట్టింది. రే గౌతుడా నేను కోడి పిల్లలు మెచ్చవాడురా, నేను గుర్ర పిల్లలు మెచ్చవాడురా, నాకు 7 మంది పరమణులను సారం కావాలరా, 7 మంది పరమణులు నరహారం కావాలని ఈనాడు కోరిందో ఆ రాజగౌతుడు పలపల దెబ్బలు పట్టిన మాట ఏమైంది మైసమ్మదేవి. రాజగౌతుడు దిక్కును లేచిండు. అమ్మో మైసమ్మ వచ్చి 7 మంది పరమణులు అడిగింది. నేను ఏనాడు కనుక 7కి వెళ్ళేవాళ్ళు 7 మంది పరమణులను అయ్యో భగవంతా ఎవరి ఇల్లు కాలవాలని కలగల కన్నీరు ఇస్తుంటే ఆడివిల్ల మైసమ్మ కళ్ళ చూసింది. మంగడి గల్ల బాల మైసమ్మ చదువుడి పట్నమందు కోటోళ్ళ పిల్ల, బామనింటి పిల్ల, కోటోరు గొంతులు, బాబనోళ్ళ పిల్ల, గురుముళ్ళ కాంత, జనుగుళ్ళ చాడ 5 మంది పరమణులలో కడుపులలో జరిగింది. అది ఎప్పటికి అడవి రానోళ్ళు, అడవికి ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళినోళ్ళు. ఆ రోజు మైసమ్మ వాళ్ళ కడుపులలో వచ్చినాక ఆనాడు కనుక బయటకు వచ్చింది. వచ్చి కురసేనికి రాగానే 5 మందిని తీసిండు. మాడి పొగలు తీసి అది పెట్టినాడా, అది పెట్టినాక కనుక అడిగిలో తంగ నది పట్టుతుంది. దాని పాత పెట్టిండు. అది ఏడి లోపల మరి కామదేనమా అంటే దేవతల పాడు ఇచ్చే కామదేనమా అది గర్భంతోనే ఉంది. దాన్ని వాత పెట్టిండు. మరి కొరసేను కోత పట్టిండు. 6 మంది కొడుకుల కలిసి అడవినమయ్యాను అడవిలో ముచ్చట చేసిండు. ఇంటికి పెద్దవాడిని 3 రోజులు అక్క చేయకబాయే చక్కని ముని రాజురా, ఓ చక్కని ముని రాజు ఏమంటా ఉన్నాడు. నాయనా 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 గౌతరాజా నాయనా 6 మంది కొడుకుల తమ్ముల లెక్కలేసాము, నా లెక్క చేయముందిరా నాయనా. కళ్ళ కలిగో లోపల ఇంటికి పెళ్లి తొలచూరు కొడుకు లగ్గం చేసినాక తమ్ముళ్ళ లగ్గం చేయాలి. మరి నా లగ్గం చేయండి, నా తమ్ముళ్ళ లగ్గం చేసినావు. నేను లంగతనం చేస్తున్నా, దొంగతనం చేస్తున్నా, కాండ్రాన్ తప్పు చేస్తున్నా. నాయనా గౌతరాజా దాని మీద నాకు చెప్పరా నాయనా.